ఫ్రిడ్జ్ కోసం మీకు అందరికి ఉపయోగపడే ఒక మంచి విషయం చెప్తానండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లోని డీప్లో వాటర్ కరిగిపోతుంది కదా ఐస్, అలాగే ఫ్రిడ్జ్లో వేస్ట్ వాటర్ కూడా మొత్తం కలిసి స్ట్రేలోకి వద్దండి. ఈ స్ట్రే చూసారు కదా, ఇది ఫ్రిడ్జ్కి బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. ఇది చూడండి ఒకసారి స్ట్రే డిజైన్ ఇదేమిటంటే ఒక టోపీ కింద ఉంటుంది అనమాట. ఇది చూసారు, ఇది కంప్రెసర్ అంటారు, బ్లాక్ ఉన్నదండి. ఇది ఏమిటంటే ఫ్రిడ్జ్ రన్నింగ్లోని ఎక్కువగా వేడిని విడుదల చేస్తుంటుంది. చేసేటప్పుడు ఇందులోకి వాటర్ వద్దు కదండి, వేస్ట్ వాటర్ అంతానే. ఇది వాటర్ ఆ కంప్రెసర్ని చల్లబరుతుంది అనమాట. అంటే కూలింగ్ ఫ్యాన్ల కింద ఉపయోగపడుతుంది. చాలా మంది తెలియక ఇది ఇప్పేస్తుంటారు అత్తమాలు. అంటే ఇప్పచ్చు, ఎప్పుడు వాటర్ ఎక్కువైపోయి ఓవర్ ఫుల్ అయిపోతాయని మాత్రమే స్టే ఇప్పాలండి. ఈ స్టేలో నీళ్ళు వంపాలి, తక్కువ ఉంటే మాత్రం వంపకూడదండి. ఈ వాటర్ ఈ కంప్రెసర్ని చల్లబరుతుంది అనమాట. చల్లబరచడం కోసం డిజైన్ చేయబడింది ఇది. చాలా మంది తెలియక అత్తమాలు ఇప్పేసి కడిగేస్తుంటారు. ఆ కడగక్కలొద్దని అత్తమాలని ఎప్పుడన్నా ఒకసారి సంవత్సరంకి ఒకసారి 6 నెలలకు ఒకసారి ఇప్పుడు చేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే ఇది కూలింగ్ ఫ్యాన్ల కింద దీన్ని చల్లారబరుతుంది అనమాట. అత్తమాలు ఎప్పక్కలొద్దండి, ఎక్కువ ఉంటే నెప్పండి, తక్కువ ఉంటే అసలు ఇప్పొద్దండి. ఈ విషయం చాలా మందికి తెలియదు కదండి, అది మీకు కూడా తెలుసు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ విషయం అందరికీ తెలుస్తుంది. అలాగే వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి.